హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మను తను వ్లాగ్స్. ఈరోజు సండే స్పెషల్ ఎమ్మీ ఎమ్మీ టేస్టీ టేస్టీ హోటల్ స్టైల్లో బిర్యానీ ఎలా ఉంటుందో ఇంట్లోనే తయారు చేసుకుని సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో నేను చెప్తానండి. ఎంత టేస్టీ ఎమ్మీగా పూసగా బిర్యానీ మన ఇంట్లోనే చాలా టేస్టీగా చేసుకుందాం. ముందుగా ఒక 2 ఆనియన్స్ తీసుకోండి. దాన్ని మంచిగా చాప్ చేసుకోండి. సన్నగా చేసుకుంటే ఇలా చేసుకోవడం, ఇలా సన్నగా చేసుకుంటే మనకి బిర్యానీకి యూజ్ అవుతాయి. ఇలా చేసుకొని పక్కకు పెట్టేసి ఒక బాండి తీసుకోండి. దాంట్లో కొన్ని ఆయిల్ వేసి ఆనియన్స్ వేసేయండి. మంచిగా డీప్ ఫ్రై బ్రౌనిష్ కలర్, ఈ బిర్యానీకి ఆనియన్స్ అనేది బ్రౌనిష్ కలర్గా రావాలి. తర్వాత ఒక బాండి తీసుకొని దాంట్లో పుదీనా, కొంచెం కొత్తిమీర వేయండి. ఎందుకంటే పిల్లలు సాధారణంగా ఇలాంటివి ఆకులు ఏమన్నా వస్తే తినరు. కాబట్టి మనం ఏం చేయాలి, పుదీనా, కొత్తిమీర, ఒక 4 to 5 మిర్చీస్ తీసుకొని మిరియాలు కూడా యాడ్ చేద్దాం. దాంట్లో ఒక 4 to 5 మిరియాలు కూడా తీసుకొని దాంట్లో వేసి గ్రైండర్ చేయండి. అప్పుడే పిల్లలు అనేది దాంట్లో మిక్స్ అయిపోతుంది కాబట్టి ఈజీగా తినేయగలుగుతారు. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టేయండి. అంతలోపు మనకి ఆనియన్స్ అనేది కూడా ఫ్రై అయిపోతుంది. ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చే తర్వాత తీసి పక్కన పెట్టేయండి. ఇలా మొత్తం ఒకసారి అన్నీ తీసేసి పక్కన పెట్టేయండి. తర్వాత మనం చికెన్ అనేది ఉంటుంది కదా, అది తీసుకొని కడిగేసి వాష్ చేసి అల్లం పేస్ట్ 2 స్పూన్స్ వేసుకోండి. కారం మనకు తగినంత, మన టేస్ట్ని బట్టి మనం కారం వేసుకోండి. ఎందుకంటే నేను మిర్చీస్ ఒక 5 వేసాను దాంట్లో. సో దానికి మన టేస్ట్ని బట్టి కారం వేసుకోండి. తగినంత ఉప్పు యాడ్ చేయండి. దాంట్లో ఒక హాఫ్ లెమన్ కూడా యాడ్ చేయండి. ఎందుకంటే పీసెస్కి మంచిగా పడుతుంది. కారం, ఉప్పు అయినా సరే, మసాలాస్ అయినా సరే మంచిగా పడుతుంది. గరం మసాలా, దాల్చిన చెక్క, బగారా పువ్వు, కస్తూరి మేతి అన్నీ వేసేయండి. మన దగ్గర మసాలా ఉంటుంది. తర్వాత మనం గ్రైండర్ పట్టింది కూడా దాంట్లో యాడ్ చేసేసుకొని మొత్తం దాని మిక్సిమం అంతా యాడ్ చేసేసుకొని తర్వాత ఇక మనకు అవసరం లేదు, దీంట్లో అన్నీ ఆకు పువ్వులు అవన్నీ ఏం అవసరం లేదు వేయడం. ఒక పెద్ద 2 టేబుల్ స్పూన్స్ పెరుగు కూడా యాడ్ చేయండి. గ్రేవీ కోసం చాలా బాగుంటుంది గ్రేవీ. తర్వాత ధనియాల పొడి, గరం మసాలా ఒక 2 స్పూన్, ఒక 1.5 స్పూన్ వేసేయండి. తర్వాత ఒక స్పూన్ కుడక పొడి వేయండి. తర్వాత మనం వేయించినవి ఆనియన్స్ కూడా హాఫ్ పార్ట్ దాంట్లో వేసి యాడ్ చేయండి. చిటికెడు ఉప్పు అండ్ చిటికెడు పసుపు కూడా యాడ్ చేయండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకొని మంచిగా ఒకసారి మొత్తం ఆ గ్రేవీ అంతా మంచిగా కలిపేసేయండి. ఆ మిశ్రమాన్ని అంతా కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కకు పెట్టేయండి. మూత పెట్టేసి అలా పక్కకి పెట్టేయండి. తర్వాత మనం ఒక బౌల్లో తీసుకొని, నేను ఒక 4 కప్స్ వరకు బాస్మతి రైస్ తీసుకున్నానండి. ఇలా 4 కప్స్ బాస్మతి రైస్ తీసుకొని మంచిగా వాష్ చేసేయండి. అంత చికెన్కి ఒక 4 కప్స్ సరిపోతాయి. ఇలా వాష్ చేసుకొని ఒక 15 మినిట్స్ సరిపోతుంది. 15 మినిట్స్ కడిగేసి నానబెట్టి దాంట్లో కూడా అన్ని గరం మసాలాలు అన్నీ వేసి, ఒక ఉప్పు వేసి, ఆయిల్ వేసి, నిమ్మకాయ ఒక్క హాఫ్ లెమన్ కూడా యాడ్ చేసి మన రైస్ అనేది పగలకుండా నీట్గా అవుతుంది అన్నట్టు, పుల్లలుగా బాగా టేస్ట్ అవుతుంది. చాలా బాగుంటుంది. మళ్ళీ ఇప్పుడు ఒకసారి మనం రైస్ అంతా కలిపేసి
ఇలా కలిపేసి అప్పుడు మనం చెక్ చేద్దాం. 70-75% రైస్ ఉడికిందా లేదా అని చూసుకోండి. చూడండి, దాదాపు 75% ఉడికింది. అప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసేసి పక్కకు పెట్టేయండి. పక్కకు పెట్టి మనం ఒక పెనం తీసుకొని అది ప్రీహీట్ చేసుకోండి 15 మినిట్స్ ముందు. దాని మీదనే మనం ఏదైతే బిర్యానీ చేస్తామో అది పెట్టేసి ఇలా రైస్ మొత్తం స్ప్రెడ్ చేయండి. మొత్తం నేను ముందే చికెన్ కుక్ చేయట్లేదండి, నేను దీంట్లోనే కుక్ అయిపోతుంది. సో అంతా ఒక లేయర్ మొత్తం మంచిగా యాడ్ చేసేసి, ఇక్కడ నేను ఫుడ్ కలర్ యూస్ చేస్తలేనండి, నేను ఆయిల్ అండ్ పసుపు కొంచెం యాడ్ చేస్తాను, ఎందుకంటే కలర్ అంత మంచిది కాదు. సో నేను ఇలా పసుపు ఆయిల్ని కలిపేసి వేస్తే అది ఫుడ్ కలర్ లాగానే కలర్ వస్తుంది, ఫుడ్ సేమ్ రెస్టారెంట్ లాగానే. దాని మీదకి ఆనియన్స్, తర్వాత పుదీనా, కొత్తిమీర వేసి ఫుల్గా ఒక 15 మినిట్స్ ఉంచండి. దాని తర్వాత 35 మినిట్స్ స్లిమ్లో పెట్టేసి చూడండి ఒకసారి ఎంత పుల్లలుగా రెస్టారెంట్ స్టైల్గా ఎంత బాగా వచ్చింది బిర్యానీ. చూసేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దాని మీదకి నేను నెయ్యిని యాడ్ చేయడం మర్చిపోయాను, మీరు యాడ్ చేయండి, అది కూడా బాగుంటుంది. చూడండి, మనకు రెస్టారెంట్ స్టైల్లో కలర్ కూడా మన ఫుడ్ కలర్ వేసినట్టే ఎల్లోగా ఫుడ్ కలర్ వేసినట్టు చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై న్యూ ఛానల్ మను తను బ్లాగ్స్. థ్యాంక్ యూ.